రోజు వచ్చిన రేట్లు ఇవి ఇందాక చెప్పిన విజయనగరంలో 14,000, 18,000, ఇక్కడ వచ్చిన 20,000, 22. ఈ రోజు దాని మీద నేను మాట్లాడలే. ఈ 4 రోజుల్లో ఈ దోపిడీ జరిగింది, సరే పక్కన పెట్టేద్దాం. అక్టోబర్ 15 నుంచే అడుగుతున్నాను నేను. ఎప్పటి నుంచి అది వస్తుందో ఆ రోజు నుంచి అడుగుతున్నాను. ఆ రోజు నుంచి గత లభ్యతగా నీ ఇంటి ముందు దొరికిన లభ్యత నుంచి తక్కువ రావాలి కదా. నా పాయింట్ అది. మీరు చెప్పిందే నేను ఇవాళ ఎంత దొరుకుతుందని చెప్పి నేనేమి అబాండాలు వేసి వాళ్ళ మీద వచ్చి నెత్తి మీద తల మీద దొరకడానికి ప్రయత్నం చేయట్లే. పోనీ 4 నెలలు పట్టింది వాళ్ళ స్టీమ్లైజ్ అవ్వడానికి అనేది, పోనీ ఏదో కింద పడుతున్నారు అనుకుందాం. 100 రోజుల్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. నేను ఆ పొలిటికల్ విమర్శలు పోదాల్చుకోలే. ఆ డయాస్లో రేపు అసెంబ్లీ జరిగినప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటాం. నేను ఇక్కడ అది కాదు, సూచిస్తాను ప్రజలకి, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, సామాన్య తరపున ప్రశ్నిస్తున్నాను. మీరు ఆలోచన చేశారో లేదో ఆలోచించమని డిమాండ్ చేస్తున్నాను. ఇసుక ఫ్రీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సేనరైజ్ అమౌంట్ ఏదైతే తగ్గాలి కదా, అది న్యాచురల్ కదా. అది తగ్గకపోతే ఏమనుకోవాలి మరి, ఎక్కడికి వెళ్తుంది అది తగ్గపోయినప్పుడు? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తున్నారు? అది రేపు 15 తర్వాత ఆ ప్రస్తుతం అవుతుంది. ముందుగా హెచ్చరిస్తున్నాను, ముందుగా ఆలోచించమని కోరుతున్నాను. మీ సోదరులు కూడా మీరు కూడా దీని మీద దృష్టి పెట్టడానికి కోరుతున్నాను. ఇకపోతే గత ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను, పండుగ ఉన్నాయి, దసరా పండుగ. దేశ మంత్రికి దసరా, మన రాష్ట్ర మంత్రికి కూడా దసరా పండుగ ఉంది. నిత్యావసర వస్తువులు వచ్చి ఆకాశ కంటికి పోయి, దయచేసి మొన్న మార్కెటింగ్ వ్యవస్థ కానీ సివిల్ సప్లైస్ వ్యవస్థ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగా.